తాటొట్టి చల్లారిపోయి మన్నాడికి బాగుంటుంది. వేడి మీద కొంచెం సిరిసేది అనిపిస్తుంది. కొంచెం తినమంటే వద్దంటావు తగ్గినండి అతి ప్రసంగం. మనం ఇప్పుడు తాటికాయలు ఎగురుకొద్దాం. తాటి రొట్టు చేయడానికి అనమాట ఈ డ్యూటీ మనకు వచ్చింది. బాగానే ఉందా? చెక్ చేస్తున్నారు తాతయ్య మనం తెచ్చినవి ఎలా ఉన్నాయో. తాటికాయలు బద్దలు కొట్టి తాటి పేసింది తిస్తున్నాం అమ్మ. బద్దలు కొట్టి కదా మదించి ఏమై తాటి రొట్టి కాల్చడానికి తయారు చేస్తున్నాం అన్నమాట. మా మనవరాలు వచ్చింది తాటి మా పెద్దలు వచ్చారు. ఇవాళ చుట్టాలు వస్తున్నారు. బ్రహ్మోత్సవాలు మొదలైంది. తాటికాయలు తీసి తాటి కాల్చి పెడదామని ఇప్పుడు చేస్తున్నాం. ఇప్పుడే గుళ్ళోకి వచ్చాం. ఈ పని చేసేయచ్చు. పుట్టుముక్క అడిగి అప్పుడు భోజనాలు తినొచ్చు. ఏ తాటికాయలు అమ్మ ఇలా మదనస చేయకపోతే ఏం చేస్తుందంటే పేసింది సరిగ్గా రాదు. ఇది బాగా తొక్కలు తీసి జ్యూస్ అయ్యి అప్పుడు ఇలా పానోడికి జ్యూస్ వస్తుంది. నేనేమో తాటికేషన్ చేస్తున్నాను. తర్వాత వడగడతాను. తర్వాత కొద్దిగా బెల్లం వేస్తాను. నూక వేస్తాను. కాల్చేస్తాను. ఒక గంటలో అయిపోతాను. ఇది వరకు 2 చేతులతోటి లాగేసిదే గంటలో. అలాగా ఈ కొంత అది గోధుమ నూక కలుపుకుని నూనె పెట్టుకుని గారెల్లాగా వేసుకోవచ్చు. లేకపోతే ఇలా రొట్టె ముక్క కలిపేసి కొంచెం నూక ఇడ్లీ నూక ఉంటుంది కదా, అది గోధుమ నూక లేకపోయినా ఇడ్లీ నూక కూడా బాగుంటుంది. ఇడ్లీ నూక కలిపేసి కొంచెం పెనం మీద వేసుకుని చిమ్ములో పెట్టుకుని తిరగేసేసుకోవచ్చు. ఇలా వేసేవాళ్ళం తాతయ్య. ఇది దీనికి ఉంటుంది కదా, ఇక దీనికి ఇలా లాక్కుని చేస్తే చూస్తే పుల్లకి కనిపిస్తుంది. ఏ పని అండి చేస్తే పులి పిల్లి అయిపోతుంది. ఇప్పుడు ఈ గుళ్ళోంచి వచ్చి ఎంత అయింది? ఆఫ్టర్ ఆల్ ఒక అరగంట అయింది. ఆయన నేను చేసుకున్నాం కాబట్టి ఆయన మదించేశారు. నేనేమో తీసేసాను. పిండేస్తాను. కొంచెం బెల్లంనే నూక వేసేస్తాను. రొట్టేసేస్తాను. మేము అన్నం తినేలాగా కాలిపోతుంది. ఎన్ని వేస్తారు సంవత్సరానికి? సంవత్సరానికి ఇది వరకైతే 25 కేజీలు బియ్యం పట్టి అందరికని. నేనేం తిన్నా అసలు. నాకు ఇష్టం ఉండదు కూడా. తలపోటు వస్తుంది. ఇది ఎందుకు ఇప్పుడు? ఇప్పుడు ఇలా పిండాలి. ఇది పిండితే పీసులు ఉంటే దానికి అడ్డపడిపోతాయండి. పీసులు అయ్యా మ్యాంగో జ్యూస్లో అవుతుంది. మంచిదా ఇది? చాలా మంచిది. ఇది కల్తీ లేనిది, మందు మాకు లేనిది. ఎటువంటి పదార్థాలు ఇందులో కలని. భూమిలోంచి సారం తీసుకుని వచ్చిన తాడి చెట్టు భూలో ఒక కల్పవృక్షం. ముంజిక అయినా సరే ఇదైనా సరే. ఇప్పుడు మళ్ళీ టెంకలు పాతితే తేగలు వస్తాయి. ఆ తేగలు కాల్చుకు తింటే తేగలు తింటాం. ఆ బుర్ర కొట్టుకుంటే అందులోంచి గుంజి వస్తుంది. అవి పాలు సిగిరొండుకు తినేవాళ్ళం. లేకపోతే ఉత్తినే తింటే అదొక రకం విటమిన్లు అనమాట. ఇవన్నీ భగవంతుడు ప్రకృతిలోని ఈ వర్షాలకి క్రిమికీటకాల వల్ల రోగాలు వస్తాయని, అనారోగ్యాలు రాకుండా అపోజిట్గా అన్నీ పెట్టాడు. ఇది వేడి. ఇప్పుడు మనకి వర్షాలు సలవదనం, రోగనిరోధక శక్తులు ఉంటాయి. మునక్కూర, తెల్లపిండిలో ఒకటి, ఇదోటి, గోరింటాకు ఒకటి. క్రిమికీటకాలు పుట్టిదంతా ఈ మాసంలోనే పుడతాయి భూమిలోంచి. ఎన్నో జీవరాశులు. అందుకని వాటికి రోగనిరోధక శక్తి. ఇది బెల్లపొడి. పంచదార కదమ్మా వేసేది.
పంచదార వేసేవాళ్ళం కదా. ఎప్పుడు పంచుతారు బెల్లమే. చిన్నప్పుడు పంచదార వేసేవారమ్మా. లేదే ఇప్పుడు వరి నూక కంటే ఇడ్లీ నూక స్మూత్గా ఉంటుందని ఇప్పుడు అంత గట్టిగా నవ్వలేరు జనం. ఏమన్నా తేడా చేస్తుందేమని ఇడ్లీ నూక వేసేస్తాను. దానివల్ల మెత్తగా ఉంటుంది. ఎంత వేయాలి కొలతలు చెప్పండి. దానికి ఏం కొలతలు ఉండవు. ఇదిగో ఇప్పుడు ఇలా కలుపుతూ ఉంటే చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం పొడి వేసాను. అంటే బెల్లం కరగలేక సన్న బెల్లం కొనుక్కుని అది ఎండలో పెట్టేసేసి చితకొట్టేసి మిక్సీ పెట్టేసి ఒక కవర్లో పెట్టుకుంటాం. అత్తమాట ఇయ్యే పనులు కదా అంతే. ఇప్పుడు ఇడ్లీ నూక వేస్తున్నాను. వరి నూక ఎత్తే ఇప్పుడు వాళ్ళు తినలేకపోతున్నారు. పెద్దవాళ్ళకి ఇస్తాను కదా రొట్లు, పళ్ళు ఉండలేదు కదా. ఇప్పుడు ఎన్ని రొట్లు అవుతాయి? ఇయ్యా 4 రొట్లు అవుతాయి. నూనె ఎంత పడుతుంది? ఏదో గ్లాస్కి పడుతుంది. దాన ధర్మాలు ఎక్కువ. దాన ధర్మం కాదు, నాకు ఒకళ్ళని పెట్టి వాళ్ళు తింటా ఉంటే వాళ్ళు ఇచ్చే ఆనందం నాకు ఎంతో ఆనందం. నేను తిన్నట్టుగా భావించాను. ఎప్పుడు అడిగే శక్తి ఉండాలి, అడిగించుకునే శక్తి ఉండకూడదు. తీపి సరిపోయిందా? ఇంకొద్దిగా వేయాలి. కొంచెం తినమంటే వద్దంటావు. తగ్గినండి అతిప్రసంగం. జగమామకి, ఇదేమో భద్రమామకి, ఇంకోటి ఏమో పని ఆ నాన్నగారికి. 3 కాల్చేస్తే ఇంకోటి కాలుస్తాను. చుట్టాలు వస్తే సరిపోతుంది. మరి మాకు అయ్యి బాబు నువ్వేం తింటా? ఇంకా 2 రొట్లు అవుతాయి. ఆ ఫ్లేవరు చాలా బాగుంటుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఎవరికి? కణిమామయ్య అలాంటి బాక్స్ మాకు ఒకసారి బెంగళూరు పంపిస్తా ఉన్నాను. ఈ బాక్స్ క్యారేజీ, క్యారేజ్ మీ తాతయ్య 10 కిలో క్యారేజ్. రావుడి తాతయ్య ఇచ్చి పళ్ళానికి మట్టి రాయడం ఏదో గొప్ప ఏం కాదు. అంటే గమ్మున వదిలిపోతుంది. పూర్వం నుంచి ఇది అలవాటు. ఇత్తడి పళ్ళం కదా, ఏదో గొళ్ళింకాడిది బురద మట్టి కొంచెం రాసేస్తాం అంతే. ఇది వరకు మాడతాం, గమ్మున వదిలిపోతుంది. తాటి రొట్టి సాదేవుడు ఇత్తడిపల్లిలో కాల్చేవారు కదా వదిన, చిన్న ఇప్పుడు గ్యాస్ మీద వేసేస్తున్నారు అంటున్నారు. వాళ్ళకి మనకే సరిపడా ఒక రొట్టి పొని చేస్తే వదిలిపోతుంది. వర్షం వస్తుందేమో అంటున్నాను, ముందు భయపడ్డాను. ఇక పొయ్యి కూడా అలుక్కోలేదు. వాసుదేవ ఎన్ని రొట్లు? ఒక రొట్టె ఒకటే అవుతుంది. అసలు ఇంకా పెద్ద పళ్ళల్లో ఒకటే వేసేవాళ్ళు. మయాన్ని ఒక నూనె వెళ్దేమో మాడుతుంది. కొద్దిగా ఇలా నాకెట్టి వెళ్తూ ఉంటాను. వీటితో దూడలు కాసుకుంటే దండలు అల్లుకుని ఒకళ్ళ మెల్ల ఒకళ్ళు వేసుకుని మరి నిప్పులు కాలిపోయి ఆ బూడిది రొట్టె మీదకి వెళ్ళిపోతుంది. కాలి మాడిపోతాయి. అబ్బే అలా కుదరదు. అలా దీన్ని వేరు. ఇప్పటికి ప్లేట్లు అన్నానికి అరిటాకు పోయినానికి ఎంత ముచ్చట పడిపోతున్నారు జనాలు. అది
అరిటాకు కాలిపోయినా ఓ చేప ముక్క అయినా సరే అరిటాకు మీద వేసుకు తింటే దాని రుచి వేరు. ఇప్పుడు దీనికి రాట్ల తాతయ్య లేకపోతే కాకులు లాగేస్తాయి. ఇప్పుడు వాటికి కూడా విచిత్రమే. మరి కింద నుంచి మంట ఇంక ఉండదు. ఇంకా ముందు వేడి ఉంది కదా. అయ్యి రామా, మరి కింద నుంచి పాల్గొండ కాలిపోద్ది కింద. కాదు ఇదేం విచిత్రం. దానికి ఇందాక మనం వేసి వేడి సరిపోద్ది. అక్కడ ఇంకా చదువు వెనక్కి రామచంద్ర కింద నుంచి మంట లైట్గా ఒక పిడకేస్తాం అనమాట. అది రాజుకుంటూ ఉంటుంది పైన కింద. ఇప్పుడు తలసరిగా కాలుతాయి. ఇది కాలిది కూడా ఎలా తెలుతుందంటే కొంచెం ఆకుంటే ఎత్తుతాం, లేకపోతే అది కమ్మట అవసరం అవుతుంది కాలినట్టు. అదే లెక్క. ఇది ఇప్పుడు బయట వాళ్ళకి ఇస్తే తినరు కూడా, పొగవాసన వచ్చిందంటారు. మా భారత గారికి సాదేవుడికి మాకు. ఇది ఇంట్లో వేసాను రొట్టి. ఒక మౌడికి బెళ్ళాన్ని పంపించాలి. చెప్పను భద్రమామనే రావడమే. కాలిపోయింది. ఇంకొకసారి కాదు అది అది ఇంకొకసారి కలితే ఇంకోసారి కావాలి. ఈ మధ్యకాలంలో నేనే కాల్చి ఇలాగ పొయ్యి మీద ఏనాడు అయిందో. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అమ్మమ్మ. నా వాట నాకు ఇచ్చాను. నీదా అంత వేడి తింటావా? వేడి ఉందా బాబా? ఉండదు అంత వేడి వేడి కబ్బు నీ కరెక్ట్. ఇది చూడు కాలిపోతుంది. అయిపోయి కాస్తుంది. మరి కలిగలిదే మరి పెట్టండి అన్న. తాటొట్టి చల్లారిపోయి మన్నాడికి బాగుంటుంది. వేడి మీద కొంచెం సిరిసేది అనిపిస్తుంది. తీపి తక్కువ ఉంది. తీపి తక్కువ వేసాను. బాగుంది. ఇందులో కొంచెం ఇచ్చేవాళ్ళకి కొంచెం షుగర్లు ఉంటాయి పెద్దోళ్ళు. ఒక ముక్క ఎత్తే పక్కన కాల్చుకోలేదు. ఆనందంగా తింటాం. మనం తింటే మనం తిన్నదే పెంటపాలు, ఇతరులు కట్టింది మన పాలు. రేపు ఏదో రోజున భగవంతుడు మళ్ళీ వాళ్ళ చేత మనకు పెట్టింతాడు, లేకపోతే మళ్ళీ జన్మకైనా మనకు అందిస్తాడు. పెట్టింది ఊరికినే పోదు.